అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గోన్పాడులో నిన్న ఒక నరేందర్ రెడ్డి అని ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఇష్యూ జరిగింది. తను అనవసరమైన వైద్యం చేసి జనాన్ని ఇబ్బంది పాలు చేసినట్టు మన దృష్టిలో వచ్చేసింది. ఆ విషయం పైన మన ఆరోగ్య బృందం ఏర్పాటు చేసి ఇక్కడికి ఎంక్వైరీ కోసం పంపించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన నివేదికను బట్టి మనం ఏం చేస్తామంటే కలెక్టర్ గారికి నివేదిక అందించి నెక్స్ట్ చర్యలు తీసుకుంటాం. ఈ ప్లాట్ఫామ్ మూలకంగా నేను అందరికీ చెప్పేది ఒకటి, ఆర్ఎంపీలు ఎవరు కూడా ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలి. అనవసరంగా ఇంజెక్షన్స్ కానీ ఫుడ్స్ కానీ ఇలాంటివి చేయకూడదు. హైయర్ యాంటీబయాటిక్స్ అసలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే క్రిమినల్ కేసే చేయాలి వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న డ్రగ్స్ అన్ని మనము తీసేసుకుని డ్రగ్ ఇన్స్పెక్టర్కి వాళ్ళకి ఇచ్చేసి అది కోర్టుకి సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. క్రిమినల్ కేసే నమోదు చేయాల్సి ఉంటుంది. ఆర్ఎంపీ గురించి మనకు ఇప్పటివరకు ఎలాంటి వివరాలు తెలిసి రాలేదు. తను ఖచ్చితంగా అంటే గ్రామీణ వైద్యుల విషయంలోనే ఉంటారు. తన దగ్గర ఎలాంటి సర్టిఫికేట్లు ఉండవని నేను అనుకుంటున్నాను. మా ఆరోగ్య సిబ్బంది ఆయన గురించి కంప్లీట్గా ఎంక్వైరీ చేస్తారు. చేసిన తర్వాత అందరూ కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు ఆర్ఎంపీ మనకు కావాల్సినంత గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రతి సబ్ సెంటర్స్లో కూడా మనకు పల్లె దవాఖానాలు తయారైనవి. ఇప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలనేది జనాల దృష్టిలో నేను తీసుకువెళ్తాను. నా పేరు జియావుల్ హక్, గొన్పాడు. నాకు హోటల్ ఉంది, కిరాణా షాప్ ఉంది. 3 days నుంచి జ్వరం వచ్చింది నాకు. కాకపోతే ఆర్ఎంపీ డాక్టర్ పిలిపించిన, ఫోన్ చేసి సార్ ఇట్లా జ్వరం వచ్చిందంటే సార్ అని వచ్చింది. నరేందర్ డాక్టర్ అతని, ఆర్ఎంపీ నరేందర్ డాక్టర్, తెలిసిన డాక్టర్ అతని. అతను పిలిపించి సూదులు చెప్పించిన. ఉదయం తగ్గింది, మళ్ళీ మధ్యాహ్నం తగ్గలే. తగ్గిన తర్వాత మళ్ళీ పిలిపించిన. ఆ రోజు మళ్ళీ మధ్యాహ్నం వచ్చి 2 సూదులు చేసిండు, కానీ తగ్గలే. మళ్ళీ ఉదయం వచ్చి రాత్రి ఉదయం గ్లూకోజులు పెట్టిండు. గ్లూకోజ్ పెడితే మళ్ళీ ఎక్కువైంది. ఆయన మళ్ళీ మలేరియా వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది అని అంటారు. కానీ టైఫాయిడ్ వచ్చిన వరకు మలేరియా సూదికి రియాక్షన్ అయింది. అందులో మళ్ళీ ఎక్కువైంది, చలి జ్వరం, వాంతులు చేసుకున్న, పేదలు అన్నీ అయింది. మళ్ళీ పోయి గద్వాలో బ్లడ్ టెస్ట్ చేపిస్తే అప్పుడు బాగైంది. ఆయన మొత్తం లేని ట్యాబ్లెట్ తెచ్చి డమ్మి ట్యాబ్లెట్, తర్వాత డమ్మి రిపేర్లు తెచ్చినాడు. అది చేసినా ఇది చేసినా అంటాడు, కానీ అన్నీ తప్పే ఉన్నాయి, దాంట్లో అన్నీ వేస్ట్ అయినాయి. మళ్ళీ వేరే దాన్ని చూపిస్తే అప్పుడు బయటపడింది టైఫాయిడ్ జ్వరం అని. పిలిపించిన ఆయన చేసిన ట్యాబ్లెట్ తీసుకుని నాకు రియాక్షన్ అయింది. అది మళ్ళీ వేరే బ్లడ్ టెస్ట్ చూపిస్తే ఆడ బాగైంది. ఆయన తీసుకుపోయి కర్నూలు కూడా చూపిస్తున్నాడు. చూపిస్తే కూడా తగ్గలేదు. కాదు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేపిన తర్వాత అప్పుడు బయటపడింది టైఫాయిడ్ జ్వరం. ఆ తర్వాత చేపిస్తే మళ్ళీ అప్పుడు 3 days నుంచి బాగుంది. ఇప్పటికైతే బాగుంది. ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు, కానీ అందరూ మామూలు డాక్టర్లు ఉన్నారు. కాబట్టి మంచి డాక్టర్లు, చదువు డాక్టర్ ఉంటేనే బాగుంటుంది. వాళ్ళని పెట్టి తర్వాత జనాలను ఆశ్చర్య చేసి అంతా లేని జ్వరాలు పెడుతున్నారు. వేరే డాక్టర్ చూపించినా కూడా సరిగ్గా తగ్గలేదు. అందుకోసం ఏమైనా సలహా చేయండి మీరే, గవర్నమెంట్ నుంచి వచ్చి చూస్తే బాగుంటుంది. ఊర్లో మొత్తం ఇట్లా అవుతుందంతా, ఎవరు చూసి జ్వరాలు అయినట్టుగా తగ్గలేదు. ఏ డాక్టర్ చేసినా కూడా తగ్గలేదు. ఆర్ఎంపీ డాక్టర్లంతా నేను చూస్తుంటారు. ఏదో జ్వర ప్రాబ్లం వస్తే కర్నూలు దొరకపోతారు, కానీ కర్నూలు కమిషన్లు అంతే తింటున్నారు, కానీ తగ్గలేదు. వీళ్ళు మేము సపరేట్ తీసుకుపోయి ప్రైవేట్లో చేస్తేనే అప్పుడు తగ్గుతుంది. వేరే ఆయన చెప్పిన టాబ్లెట్కి వేరే టాబ్లెట్కి తెస్తాడు. ఈయన మామూలు టాబ్లెట్ తెస్తాడు, వేస్తాడు, తగ్గదు. అది ఎఫెక్ట్ అవుతుంది, రియాక్షన్ అవుతుంది. అది తీసుకుపోయి ఆడ గవర్నమెంట్ ప్రైవేట్లో చూపిస్తే మామూలు టాబ్లెట్ ఉన్నాయి, ఎందుకు తీసుకుంటారు చెప్పినా కూడా అర్థం చేస్తారు వాళ్ళు. ఇచ్చిన టాబ్లెట్లు తక్కువ రేట్ పడుతున్నాయి. మేము అదే మెడికల్ గానీ చూపిస్తే మామూలు టాబ్లెట్ అంటున్నారు. మేము రాసిన ప్రైవేట్ హాస్పిటల్లో రాపిస్తే కూడా అది మంచి టాబ్లెట్, కానీ ఈయన మామూలు టాబ్లెట్ తెచ్చి మాకు ఇస్తున్నాడు. ఆ టాబ్లెట్ వేసుకుంటే మాకు రియాక్షన్ అవుతుంది. దాని గురించి మీరు ఏమైనా చర్చలు చేసి దాన్ని ఆర్ఎంపీ డాక్టర్లకి అందరికీ ఇక్కడి నుంచి పంపించాలి. అట్లయితే ఆ ఊరు బాగుపడుతుంది, మంచిగా అంటారు. ప్రతి ఒక్కరు ఇట్లే అంటారు. ఎవరు ఆయన మొత్తం డమ్మి టాబ్లెట్ తెస్తాడు. అది రాపించిన టాబ్లెట్ రాకుండా నేను గద్వాల తెప్పించి సపరేట్ అని ఆయన ఇది జిఎస్టీ పడుతుంది, అది పడుతుంది అంటున్నారు ఆయన. అందుకోసం దాని గురించి ఏమైనా చర్చ చేయండి సార్, దాని గురించి చెప్తున్నారు. గొన్పాల్ గ్రామం ఏమైందంటే మాకు హెల్త్ బాగాలేనప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ వచ్చిండు గొన్పాల్కి. ఆయన దగ్గర చూపిస్తే ఏమైంది, ఆయన పేరు నరేందర్ రెడ్డి ఆయన ఆర్ఎంపీ డాక్టర్. గొన్పాల్లోకి వచ్చి చేసిన మంచిగా చూపిస్తున్నాం మేము చూసినా, కానీ చూపించుకుంటే ఏమైంది, నాకు ముట్లు వస్తున్నాయి సార్ అంటే, సర్లే కర్నూలు పోయి మనం స్కానింగ్ చూపిద్దామంటే, సార్ డబ్బులు ఎంత అవుతుంది సార్ అంటే 6,000 దాకా 7,000 దాకా అయితే అన్నాడు. సర్లే అని పోయినాం. పోతే ఏమైంది, ఆడ పోయినాక స్కానింగ్ లేక మొత్తం ఈసీజీ బ్లడ్ టెస్ట్ మొత్తం టెస్ట్ అన్ని చేయించినాడు. చేపిస్తాడు ఏమైంది,
4,000 అయిపోయిన ఆడకే. సర్లే అయిపోయిన డబ్బులు అయిపోయినా పోయినాం. స్కానింగ్ తీపిస్తే మొత్తం 16,000 దాకా అయింది. 16,000 అయితే మళ్ళీ సార్ మెడిసిన్స్ రాసిచ్చినాడు. అంతా ఆర్ఎంపీ డాక్టర్ వచ్చినాడు. ఆయన రెడ్డి ఆర్ఎంపీ డాక్టర్ అంటే నరేందర్ రెడ్డి వచ్చినాడు. మాకు చూపించినాడు, ట్రీట్మెంట్ చూపిస్తే ఆయన మెడిసిన్స్ వల్ల మాకు ప్రాబ్లం అయింది. ఆయన మెడిసిన్స్ వాడిస్తే మాకు 3 నెలలకి ఇన్ఫెక్షన్ చూపించింది. కాలు వల్ల మొత్తం కాలు బీపీ ఎక్కువ వాస్తాయి, అట్లా వాసింది. ఆయన ఫోన్ చేసి అడిగిన, ఏం సార్ ఇట్లా వాస్తున్నాయి అంటే పవర్ఫుల్ గోళీలు ఉన్నాయి, వాసిన దగ్గర తక్కువ చేయ గోళీ అని చెప్పినాడు. సర్లే అని మేము ఆ గోళీలు కిడ్నీలకు ఎఫెక్ట్ పడుతుంది, నేను వాడనట్ట పక్కకు పెట్టినా. ఇంకా అట్లా పక్కల ఇంకా వేరే వ్యక్తికి ఎట్లా అయింది, అందుకే సమాజం ఇట్లా చేస్తున్నాం, తెలియజేస్తున్నాం. అందుకనే ఇట్లా అని నలుగురు మొత్తం వ్యక్తులు మేము పేషెంట్లు నలుగురు కలిసి ఆయన పిలిచి అడిగినాం. అడిగితే ఆయన ఇట్లా చేస్తే మేము ఆమెను కొట్టినారు చేసినారని పోయి కేసు పెట్టినాడు. ఆయన టీఎస్ఐ ఆఫీసర్ దగ్గర పోయి కేసు పెట్టినాడు. ఇంకా ఆయన చేసుకున్నాం, మేము చేసుకున్నాం. మేము అడిగినాం, మేము ఇట్లా చేస్తున్నాం మంచిగా చేయని అడిగితే ఆయన పోయి నాకు కొట్టిన బండి ఇస్తున్నారని కేసు పెట్టినాడు. కేసు పెట్టిన దానికి మేము అందుకనే మొత్తం పిలిపెట్టినాము. పై అధికారులు అందరూ చూడండి, చూసి ఏం చేస్తారో సమాజం మొత్తం ప్రశ్నించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.